సినీ స్టార్లైనా సామాన్యులైనా ఒకటే. హీరోను అరెస్ట్ చేస్తే ప్రశ్నిస్తున్న గొంతులు, పేద మహిళ మరణిస్తే స్పందించవా సీఎం రేవంత్ రెడ్డి. చావు బతుకుల మధ్య ఉన్న ఆమె కొడుకు గురించి కనీసం ఆలోచించరా. అల్లు అర్జున్ అరెస్టులో నా ప్రమేయం లేదు, చట్టం ముందు అందరూ సమానులే. థియేటర్కు సామాన్యుల్లా వచ్చి సినిమా చూస్తే సమస్య ఉండేది కాదు. కానీ అల్లు అర్జున్ కారెక్కి అరుస్తూ ఫ్యాన్స్లో హంగామా సృష్టించారు. హీరో అల్లు అర్జున్ నాకు చుట్టమైన, నా పార్టీకి అల్లుడైన నా పార్టీ వ్యక్తికి అల్లుడైన వదల్లే. బీఆర్ఎస్ది రాజుల తల్లి, మా తెలంగాణ తల్లి, రైతుల తల్లి. ఎజెండా ఆజ్ తక్ 24 స్పెషల్ ఇంటర్వ్యూలో సీఎం. మేము ఏమంటున్నాం రేవంత్ రెడ్డి గారు, చట్టము ఒకరికొక తీరుగా ఉండకూడదు, అందరికీ సమానమే ఉండాలి. అల్లు అర్జున్ ఇందులో ఎట్లా హంతకుడు అవుతాడు? అల్లు అర్జున్ ఒక థియేటర్కి పోతుందంటే ఆయనకున్న క్రేజు, ఆయనకున్న స్టార్డమ్ వల్ల విపరీతమైన క్రౌడ్ వస్తుందని మీకు తెలుసు. అప్పుడు 10 మందిని పెట్టే పోలీసులను ఒక 100 మందిని పెట్టనుంటుంది. అది మీ వైఫల్యం కదా. అంటే పరోక్షంగా కూడా మీరే బాధ్యుడు కదా, ప్రత్యక్షంగా పరోక్షంగా మీరే బాధ్యుడు. ఇక్కడ మహిళ మరణించినందుకు అందరం విచారం వ్యక్తం చేసినాం, ప్రతిపక్షాలు విచారం వ్యక్తం చేసినాయి. అల్లు అర్జున్ ఇంకా మంచి మాట అన్నాడు, 25 లక్షలతోటి ఆమె ప్రాణాన్ని కాపాడలేము, కానీ ఏదో ఉడతా భక్తిగా వాళ్ళ కుటుంబానికి ఆసరా అయినోన్ని అవుతానని 25 లక్షలు ఇస్తున్నా. దీన్ని వేరే తిరుగుగా అనుకోవద్దు, పైసలు ఉన్నాయి కాబట్టి పైసలు ఇచ్చిందని అనుకోవద్దు. కేవలం నా వంతుగా నేను ఈ 25 లక్షలు ఇస్తున్నా, పోయిన ప్రాణాన్ని తీసుకురాలేదా నేను విచారం వ్యక్తం చేసిండు. మరి అట్లా అనుకుంటే గురుకులాలలో విద్యార్థులు చనిపోయినందుకు నిన్ను ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలి, నిన్ను ఏ జైల్లో వేయాలి? మరి చట్టం ముందు అందరూ ఒకటే అన్నారు కదా. నీకు పాలన చేతగాక, ఆ పిల్లలకు సరైన ఫుడ్ లేక ఫుడ్ పాయిజన్లు జరిగి రోజుకో 10-15 మంది ఆసుపత్రుల పాలవుతున్నారు. మరి లగిచెర్ల విషయంలో ఆ మహిళలను హింసించినందుకు కావచ్చు, వాళ్ళ మీద 3rd డిగ్రీలు ప్రయోగించినందుకు కావచ్చు, నిన్ను ఏ జైల్లో వేయాలి? అంతెందుకు మూసీలో నిన్న కేటీఆర్ నగర్లో మూసీ బాధితుడు నా ఇల్లు ఎక్కడ కూలగొడతారో అని భయానికి మరణించిండు కదా. మరి అప్పుడు నువ్వే ప్రత్యక్షంగా నిందితుడివి, మరి నిన్నే జైల్లో వేయాలి. చట్టం గురించి మాట్లాడుతున్నావుగా, చట్టం గురించి. ఇక్కడ అల్లు అర్జున్ ఎట్లా నేరం అవుతుంది? అల్లు అర్జున్ పెద్ద స్టార్ అనో ఒక పెద్ద వ్యక్తి అనో కాదు, అల్లు అర్జున్ ఎట్లా బాధ్యుడు దానికి? కారెక్కి నువ్వు కూడా చేతులు ఊపుతావు, కారెక్కి పేరున్నోడు ఎవడైనా తన కోసం వచ్చిన వాళ్ళని చూసి చేయి ఊపుతారు. అక్కడ జనాన్ని కంట్రోల్ చేయవలసింది ఎవరు? పోలీసులు కాదా? సెక్యూరిటీ కాదా? మరి ఆ వైఫల్యం నీది కదా. అదెందుకు వెనకేసి కచ్చుకుంటాను, అదెందుకు చెప్తలేవు? అరుస్తూ అట ఆ వీడియో చూపెడతావా? అల్లు అర్జున్ కారెక్కి అరుస్తూ అనేది ఎంత పెద్ద మాట. అంటే తన అదుపులో తాను లేకుండా వెర్రిగా అరిచినట్టు రాసుకొచ్చింది. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ మామ కాంగ్రెస్లో ఉన్నాడు, నాకు చుట్టమైన నా పార్టీలో ఉన్న నేను జూల్లే అరెస్ట్ చేయించిన, ఎందుకంటే నా పేరు మర్చిపోయింది కాబట్టి, నా పేరు ఆయనకు తెలియదు కాబట్టి ఆయన అరెస్ట్ చేసిన అని సర్దుకుంటాను. రేవంత్ రెడ్డి గారు మీరు అన్ని వర్గాలకు దూరం అవుతున్నారండి. మీరు ఒక్క వర్గానికి కూడా రేవంత్ రెడ్డి గారు చాలా బాగా పాలిస్తున్నారు, చాలా బాగా మాట్లాడుతున్నారు, చాలా బాగా సమస్యను అర్థం చేసుకుంటున్నారని ఒక్క వర్గం కూడా అంటలేరు. నిరుద్యోగులు అంటలేరు, రైతులు అంటలేరు, వృద్ధులు అంటలేరు, వితంతువులు అంటలేరు, వికలాంగులు అంటలేరు, ఆఖరికి సినిమా స్టార్స్ కూడా నిన్ను మెచ్చుకుంటలేరు. అన్ని వర్గాలతోటి నువ్వు చీకొట్టించుకుంటున్నావు. ముఖ్యమంత్రిగా నిజంగా నువ్వు ఫెయిల్ అయిపోయినావు.